సర్ప్రైజింగ్ సేమియాతో బూరెలా అది క్షణాల్లో చేసేసా అసలు చాలే సేమియాతో బూరెలేంటి అని సొనుక్కోకుండా చక్కగా స్వీట్ గా సూపర్ గా ఉంటాయండి. సెన్సేషన్ అయిపోవాల్సిందే. చేసేదానండి. గిన్నెలో కప్పుడు సేమియాలు వేసుకుని రంగు మారేంత వరకు వేపేసుకున్నాక వేడి నీళ్ళని 2 కప్పులు పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక కప్పుడు బెల్లం వేసుకుని కొద్దిగా కరిగిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు చెంచా నెయ్యితో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకుని సిమ్ లోనే నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక చల్లారబెట్టేసుకున్నాక మాత్రం లడ్డుల కింద చేసుకుని పక్కనెట్టేసుకోండి. సో గిన్నెలో కప్పుడు పాలు కప్పున్నర నీళ్లు పోసుకుని సిమ్ లోనే మరుగుతున్నప్పుడు కప్పుడు బొంబాయి రవ్వని వేసుకుంటూ కలిపేసుకున్నాక 1 నిమిషం పాటు సిమ్ లో మగ్గబెట్టేసుకుని 2 చెంచాలు పంచదార చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకున్నాక 2 నిమిషాల పాటు ఖచ్చితంగా మెదిపేసుకోండి. చిన్న పిండి ముద్దను తీసుకుని అందులో సేమియా బాల్ పెట్టేసుకుని అస్సలు గ్యాప్ లేకుండా రౌండ్ గా సీల్ చేసేసుకున్నాక సలసలా మరుగుతూ నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు ముదురు బంగారం వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని కొరుకుంది అంటే ఉంటదండి. బాల్యానికి బదిలీ అయిపోయి బళ్ళోని బెంచ్ మీద కూర్చున్నంత బెందాస్గా ఉంటదండి.